Galatians chapter 3 verse 11. Now it is evident that no one is justified before God by the law, for the righteous shall live by faith. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే మన కంటికి కనబడినవి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసము. మన కంటికి కనిపించనివి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసము. దేవుడు మన కంటికి కనిపిస్తారా? కనిపించరు. కానీ అదృశ్యుడై మనతోనే ఉంటూ మనలో ఉంటూ మనల్ని నడిపిస్తూ మనకు ప్రతి విషయంలో సహాయకారి ఉంటారు దేవుడు. ఆ మాటను మనం ఎవరైతే విశ్వసిస్తామో అది విశ్వాసం అంటే. ఆ మాట నమ్మటమే విశ్వసించటం. ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మటమే విశ్వసించటం. చూడకపోయినా కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మటమే విశ్వాసం అన్నమాట. నీతిమంతుడంట విశ్వాసం మూలంగా జీవిస్తూ ఉంటాడంట. నీతి కలిగినటువంటి వాడు దేవుడు కనపడకపోయినా సరే ఆయన ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం నడిపించేది ఆయనే అని నమ్ముతాడంట నీతిమంతుడు. అందుకని ఈ వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించను.